హలో! నేను మీ జయ. ఇవాళ మనం మంచి సోయా చంక్స్ పులావ్ చేసుకుందామండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్డు. చాలా టేస్టీగా ఉంటది. ట్రై చేయండి మీరు కూడా. ఇది వెజిటేరియన్స్‌కి అయితే మంచి ప్రోటీన్ సోర్స్ అండి. ముందుగా సోయా చంక్స్ నీళ్ళల్లో ఒక 4-5 అవర్స్ నానబెట్టుకొని తర్వాత వాటర్ పిండేసేయండి. అంటే స్క్వీజ్ చేసేసేయండి సోయా చంక్స్‌లోంచి. ఈ సోయా చంక్స్లో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ ముద్ద అంటే జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి. నేనైతే ఆశీర్వాద్ కారం వాడతానండి, మాకైతే నచ్చుతుంది. ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, గరం మసాలా పౌడరు, కొంచెం జీరా పౌడరు, సాల్ట్ వేసి బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత పెరుగు కూడా వేసుకోండి. ఒక 2-3 గరిటెలు అయితే సరిపోతుంది. కొంచెం మనకి పుదీనా కొత్తిమీర కూడా కలిపేసి బాగా మిక్స్ చేసేసి ఒక 15-20 మినిట్స్ ఉంచేయండి. నేనైతే హాఫ్ అన్ అవర్ ఉంచేసాను. ఈలోపు ఒక 4-5 ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఫ్రోజన్ పీస్ కూడా వేస్తాను, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కొత్తిమీర, టమాటాలు, పుదీనా, పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకోండి. నేను ఒక మీడియం గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాను రెడీగా. కుక్కర్ వేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో కొంచెం సాజీరా మసాలా దినుసులు అన్నీ వేసేసుకోండి. 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఇలాచీలు, చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా కలుపుకోండి, వేయించండి. ఇప్పుడు కార్తీక మాసం కదండి, చాలామంది నాన్ వెజ్ తినరు. ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలం కూడా స్టార్ట్ అయింది, హాట్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, టమాటా వేసి బాగా వేయించేసుకోండి. ఇందులోనే కొంచెం ఫ్రోజన్ పీస్ కూడా వేసేసుకోండి, బఠానీలు. బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మసాలా ముద్ద అది కలిపి పెట్టుకున్నాం కదా, ఆ సోయా చంక్స్ ఇందులోనే వేసేసి బాగా వేయించేసుకోండి. ఈ సోయా చంక్స్ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఎర్రగా వేయించుకోవాలి, అంటే నూనె తేలేలాగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇక్కడ. తర్వాత నాకు కొంచెం కారం తక్కువైనట్టు అనిపిస్తుంది, అందుకే 2 స్పూన్లు మళ్ళీ కొంచెం వేసుకున్నాను కారం పొడి. ఒక 5 నిమిషాలు కుక్కర్ మూత పెట్టి తీయండి. తీసినాక నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి. అందులో సోయా చంక్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కొంచెం. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు సరిపోతుంది. ఇప్పుడేమో ముందుగా నానబెట్టుకున్న బియ్యం కలపండి, బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అయిపోయింది, 3 విజిల్స్ అయిపోయింది. నా సోయా చంక్స్ పులావ్ రెడీ. ఇప్పుడు హాట్గా రైతా తోటి సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టైం పట్టదండి. ఒక సోయా చంక్స్ ఒకటి కొంచెం ముందు నానబెట్టుకోవాలి ప్లాన్ ప్రకారము. చాలా ఈజీగా అయిపోతుంది. ప్రోటీన్స్ మరి వైట్ రైస్ అదే రొటీన్గా కాకుండా కొంచెం చేంజ్గా కూడా ఉంటుంది. కొత్తిమీర పైనుంచి జల్లుకోండి, కొంచెం పుదీనా కూడా జల్లుకోండి. వీలైతే గరం మసాలా పొడి కొంచెం పైనుంచి జల్లుకుంటే ఆ ఘాటు బాగుంటుంది. వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చేయండి. హ్యాపీగా తింటారు పిల్లలు. ఇంకా ముందు డిఫరెంట్ రెసిపీస్ మనం ట్రై చేద్దాము. ఈ రెసిపీ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మీ జయ. బాయ్.